అరే నీ మాట్లాడుతున్న మధ్యలో వచ్చి నాకు అర్థం కాదు. వెంకటరెడ్డి మళ్ళీ మాట్లాడతాను. మళ్ళీ సార్ వెంకటరెడ్డి గారు అయితే అసలు మధ్య నన్ను మాట్లాడారు. చెప్పండి. సో డైనింగ్ టేబుల్ పాలిటిక్స్ చేయడానికి ఇది బీఆర్ఎస్ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ మంత్రులకు స్వేచ్ఛ ఉంటుంది, నాయకులకు స్వేచ్ఛ ఉంటుంది అని చెప్తున్నారు. 10 సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వ పరిపాలనలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజలు, తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా ఉంది, ఈ రోజు 18 నెలల కాలంలోనే కాంగ్రెస్ ఏ రకంగా అయ్యింది అనేది ప్రజలు చర్చించుకుంటున్నారు. అది డైనింగ్ టేబులా లేకపోతే జూబ్లీ హిల్స్ ప్యాలెసా అనేది ప్రజలు చర్చించుకుంటున్నారు. దాని గురించి ఎవరికి వాళ్ళు పేర్లు పెట్టుకుంటే ఏం లాభం? ఈ రోజు వాళ్ళకి 18 నెలలు కావస్తున్నా దగ్గర ఇంతవరకు మంత్రివర్గ విస్తరణ చేసే పరిస్థితి వాళ్ళకి లేదు. హెలికాప్టర్ల గురించి మంత్రులు కొట్లాడుకుంటున్నారు. హెలికాప్టర్ ఖాళీ ఉంటే తప్ప మంత్రుల టూర్లు ఉండట్లేదు. ధాన్యం మామూలుగా ముద్దైతుంటే పట్టించుకునే పరిస్థితి లేదు. అవును, హెలికాప్టర్ మామూలుగా ఎమర్జెన్సీ కోసం మంత్రులు వాడటానికి పెట్టినాం, కానీ షేర్ ఆటో మాదిరిగా వాడటానికి కోసం కాదు కదా. ప్రజాధనాన్ని ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఆర్భాటాల కోసమో హంగామాల కోసమో షేర్ ఆటో మాదిరిగా 10 కిలోమీటర్లకు 15 కిలోమీటర్లకు వాడటానికి ఇంతవరకు చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఏ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళే. రాష్ట్రమేమో రాష్ట్రమే అప్పుల్లో ఉంది, రాష్ట్రానికి అప్పే దొరకట్లేదు అని చెప్తారు. మరి సంక్షేమ పథకాలకి అందాల పోటీలకి పైసలు వస్తాయి, పెన్షన్లకు పైసలు రావు. అందాల పోటీలకి హెలికాప్టర్లకి పైసలు వస్తున్నాయి, అడ్వర్టైజ్మెంట్లకు పైసలు వస్తున్నాయి, కానీ ప్రజలకు మాత్రం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడానికి పైసలు లేవు అని అంటున్నారు. ఇది ఈ రోజు కాంగ్రెస్ పరిస్థితి. రాష్ట్రం దివాలా తీసిందని చెప్పేసి ప్రపంచం వినపడేటట్టు చెప్తున్నారు. ఈయన మాత్రం నోటికొచ్చిన అమలుగానే హామీలు ఇచ్చారు. అమలుగానే హామీలు ఇచ్చి ఇలా చేతులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు కాంగ్రెస్ ని నమ్మే పరిస్థితి అటు ప్రజలకు లేదు. ఎప్పుడైతే విస్తరణ జరుగుతుందో విస్తరణ జరిగిన తెల్లారి ఇది రావణ కాస్త మాదిరిగా రోజు మండుతూ ఉంటది. అసమ్మతి సెగలు మొదలైతుంటాయి. వీటిని చల్లార్చడం అనేది సాధ్యపడదు. కాబట్టి దీన్ని ఇంకా ఎట్లా వాయిదాలు వేసుకుంటూ రావాలనే ఆలోచనలోనే ఈ రోజు అధిష్టానం ఉంది. ఈ అధిష్టానం పేరు మీద మామూలుగా వీళ్ళు వాళ్ళు అనేది ఉత్తరాలు రాయటానికి, మామూలుగా రేపు మాపు అనడానికి, వాయిదాలు వేసుకోవడానికి ముహూర్తాలతోనే కాలయాపన చేయటం తప్ప ఎట్టి పరిస్థితులలో వీళ్ళు చేస్తున్న తెల్లారి వాళ్ళ అసమ్మతికి వేరే ప్రతిపక్షాలు ఇంకోళ్ళు అవసరం లేదు. వాళ్ళ పార్టీలో వాళ్ళే చిచ్చు మొదలవుతుంది. మరి అదే బీఆర్ఎస్ హయాంలో కూడా మరి కీలక శాఖలన్నీ కూడా కేసీఆర్ అండ్ ఫ్యామిలీ చుట్టే పెట్టుకున్నారు కదా, ఎవరికి ఇవ్వలేదు. మరి అప్పుడు కూడా అంతర్గత విభేదాలు స్టార్ట్ అవ్వలేదు. అప్పుడు వాటిని ఎలా డీల్ చేశారు మీరు? కీలక శాఖలు అనేది కాదండి, మా దగ్గర మామూలుగా ఖాళీలు పెట్టలేదు. మంత్రి పదవులు ఎవరెవరికి కేటాయించడం, అందులో కీలక బాధ్యతలు అనేది చేయగలిగిన పెర్ఫార్మెన్స్ బట్టి చేసారు. దాని రిజల్ట్ కూడా చూపించారు కదా. డెఫినెట్ గా ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ ఈ రకంగా మామూలుగా ఫ్లైఓవర్లతో రద్దీ ఇబ్బంది లేకుండా ఇంత విస్తరణ జరిగింది, బిజినెస్ పరంగా ప్రమోట్ అయింది, ఇంత ఎక్స్పాన్షన్ అయింది, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది అని అంటే బికాస్ ఆఫ్ కేటీఆర్ అనేది ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా చెప్పుకుంటున్నారు. అది మనం ఎవరు కాదనలేని వాస్తవం. రైట్.